ఆదివారం వస్తుంది కాదు, ఆదివారం అయినా ఏ రోజైనా కానీ ఎట్లనే కానీ లేవండి. ఆదివారం అయితే మరి పదైతున్నా లేస్తలేరు. మిత్ర మయాన్ లేవండిరా. అరే మిత్ర లేవరా, పదైతున్నదిరా. పుస్తకే దాకా పడుకోవడం ఏంటిరా, లేవరా. మయాన్ మిత్ర మయాన్ లేవండి. నాకు చాలా పని ఉన్నది, మిమ్మల్ని లేకుండా కూర్చోవాలా నేను. మీరు త్వరగా లేవండి, 5 నిమిషాల్లో నేను వస్తాను. నేను వచ్చేసరికి మీరు లేచి ఉండాలి. మిత్ర మయాన్ లేచారా? 11 అవుతున్నది, ఇంకా ఎంతసేపు రా. ఇలా లేవరు మీరు. అరే మిత్ర మయాన్ మిత్ర లేరా మయాన్ లే లే. 11 ఇంట్లో ఏంట్రా మిత్ర లేవండి. ఇలా అయితే ఏం సాధిస్తారా మీరు? లే లే. వచ్చే వారం నుంచి పరీక్షలు ఉన్నాయి. అరే మయాన్ లే లే లేరా. వచ్చే వారం నుంచి పరీక్షలు పెట్టుకొని పొద్దున్న కింద పడుకుంటున్నాను. ఇంకా భయం లేదు, ఏమీ లేదు. పరీక్షలను ఆరాటం ఏం లేదు. త్వరగా పళ్ళులో కూడా దంతధావనం చేసేసి ఇక పుస్తకం పట్టండి త్వరగా. నేను అయిందా? చప్పుడు లేదు. ఇంకా మొత్తం ఇద్దరు, ఇంకా మొత్తం ఇద్దరు. కానీ గాడిదలు మీరు పెరుగుతున్నారు. 11 అయింది, ఇప్పుడు ఆ స్నానం చేసేది. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఇంతసేపు పడుకుంటారు చెప్పండి. మీరే చెప్పండి, నువ్వు చెప్పు. చదువుకునే వాళ్ళు పొద్దుకే దగ్గర పడుకుంటారా? పడుకోరు. నువ్వు చెప్పు. చదువుకున్న 11 గంటలకు ఎవరైనా స్నానం చేస్తారా? మనిషి అన్నవాడు చేయడు. నా 2 శిష్యులు ఉన్నారు. 11 అవుతున్నది, ఇప్పుడు స్నానం పంపిస్తే కానీ వెళ్ళిన వాళ్ళు. ఉదయం 6 గంటలకే లేవాలి, మంచిగా పళ్ళు తోడుకోవాలి, దంతధావనం చేసుకోవాలి, వ్యాయామం చేయాలి, స్నానం చేయాలి, పుస్తకం పట్టుకోవాలి, చదవాలి. ఇంత జ్ఞానం లేదు ఇద్దరికి. అయినా స్నానం చేసినా కానీ ఇంకా ఇంకా అలాగే ఉండదు. గంట సేపు స్నానం చేసేది. 10 గంటలకు వచ్చి లేపితే 10 గంటలకు లేచింది లేదు. నెమ్మదిగా లేచింది 11 గంటలకి. 11 గంటలకు పళ్ళు అంటే అప్పుడు పళ్ళు అవ్వడం జరిగింది. 12 అయింది. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేసి వస్తే మీ మెదడు ఎట్లా పని చేసేవో నాకు అర్థం కాదు. ఇంత ఆలస్యంగా లేస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు? మనిషి ఆరోగ్యం ఎట్లా క్షీణిస్తుందో తెలుసా మీకు? కూర్చోండి, చెప్తా. కూర్చోండి. మీకు అందరు కూడా తెలుసుకోవాలన్నదా పొద్దుకేదాకా పడుకుంటే ఎన్ని నష్టాలు? అవును. అయితే వినండి, చెప్తాను నేను. ఇప్పుడు మీరు చదువుకుంటున్నప్పుడు మీకు ఏకాగ్రత ఉంటుందా? కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఉంటుంది. ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? ఆలస్యంగా లేస్తున్నారు కాబట్టి ఉండట్లేదు. మీ ఇద్దరికైనా పని చేసుకోబుద్ధి ఉందా? చేసుకోబుద్ధి కావట్లేదు. ఎందుకు కావట్లేదు? ఆలస్యంగా లేస్తున్నారు కావట్లేదు. మీరు చదువుకున్నది ఏదైనా మీ మనసుకు ఎక్కుతున్నదా? చెప్పండి మంచిగా. ఎందుకు ఎక్కట్లేదు? ఆలస్యంగా లేస్తున్నారు కాబట్టి ఎక్కట్లేదు. ఇంకేదైనా పని చేసుకోబుద్ధి అవుతుందా? చేసుకోబుద్ధి కావట్లేదు. ఎందుకు చేసుకోబుద్ధి కావట్లేదు? ఆలస్యంగా లేస్తున్నారు కాబట్టి చేసుకోబుద్ధి కావట్లేదు. చదవబుద్ధి కావట్లేదు, ఇంకో పని చేసుకోబుద్ధి కావట్లేదు, ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు. రోజంతా బద్ధకంగా ఉంటుందా? రోజంతా బద్ధకంగా ఉంటుంది కదా. ఎందుకు రోజంతా బద్ధకంగా ఉంటుంది? ఆలస్యంగా లేస్తుంది కాబట్టి. ఇలా అయితే వచ్చే వారం నుంచే పరీక్షలు కదా, ఎలా పాస్ అవుతారు, ఎలా ఉత్తీర్ణులు అవుతారు? మరి మంచి ఉత్సాహంగా చదవాలంటే మీరు ఉత్సాహం ఉండాలా ఉండకూడదా? పరీక్షలు మంచిగా రాయాలి, పరీక్షలకు సన్నద్ధం కావాలంటే ఉత్సాహంగా ఉండాలా ఉండకూడదా? మరి ఆ ఉత్సాహం ఎక్కడ ఉన్నది? ఎందుకు లేదు ఉత్సాహం? ఎందుకు లేదు అంటే ఆలస్యంగా లేస్తున్నారు కాబట్టి. ఆలస్యంగా ఎందుకు లేస్తున్నారు? ఆలస్యంగా పడుకుంటున్నారు కాబట్టి.
1 గంటకు పడుకున్నావు. చదువుకునే విద్యార్థి ఇక్కడ రాత్రి 1 గంటకు పడుకుంటారా? నువ్వు ఎన్ని గంటలకు పడుకున్నావు రా? 3 గంటలకు. 3 గంటలకు అందరూ లేచి ఇంకో గంట అయితే అందరూ లేచే సమయమో అందరూ లేచే సమయానికి నువ్వు పడుకున్నావు. అలా ఉన్నది నీ పరిస్థితి. రాత్రి 3 గంటలకు పడుకున్నవాడు పొద్దున 6 గంటలకు ఎట్లా లేస్తావు అనుకున్నవరా నువ్వు? అర్ధరాత్రి 1 గంటకు పడుకున్నవాడు మా ఉదయం ఎలా లేస్తావు అనుకున్నవరా నువ్వు? ఉదయం 6 గంటలకు లేవని వాడు విద్యార్థి అయినవాడు. ఒక విద్యార్థి అన్నవాడు సూర్యోదయానికి పూర్వమే లేవాలి. వాడు చక్కగా నియమాలు పాటించాలి, గ్రంథధారణ చేసుకోవాలి, సరైన సమయానికి స్నానం చేయాలి. ఇవన్నీ చేస్తేనే కదా చదువు మనసుకు పట్టేది. ఇందులో ఏ ఒక్కటైనా చేస్తున్నారా మీరు? చేయట్లేదు. ఇప్పుడు వినండి, ఆలస్యంగా పడుకోవడం వల్ల, ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో నేను చెప్తాను. నేను 2 రకాల ఆరోగ్యం ఉంటుంది మనకు. ఒకటి మానసిక ఆరోగ్యం, రెండోది శారీరక ఆరోగ్యం. ఎన్ని రకాల ఆరోగ్యం ఉంటాయి? 2. ఒకటి ఏంటిది? మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం దేనికి సంబంధించింది? మన మస్తిష్కానికి సంబంధించింది. మస్తిష్కాన్ని ఆంగ్లంలో ఏమంటారు? బ్రెయిన్. మన బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలన్నా ఉండాలి కదా. ఇంకేమైనా చదువుకోవాలంటే బ్రెయిన్ పనిచేయాలా పనిచేయకూడదా? బ్రెయిన్ తెలుగులో ఏమంటారు? మస్తిష్కం. మస్తిష్కం పనిచేయాలా పని చేయకూడదా? పని చేయాలి. నువ్వేమైనా చదువుతున్నావు అంటే మస్తిష్కం పని చేయాలి. ఏమైనా గుర్తుపెట్టుకోవాలంటే మస్తిష్కం పని చేయాలి. ఏమైనా ఆలోచించాలి అంటే నువ్వు చదవాలంటే మస్తిష్కం పని చేయాలి, గుర్తు పెట్టుకోవాలంటే మస్తిష్కం పని చేయాలి, ఆలోచించాలంటే మస్తిష్కం పని చేయాలి. నువ్వు పరీక్షలు బాగా రాయాలంటే, ఏమైనా గుర్తుండాలంటే మరి ఇంటికి అంత మస్తిష్కంతో కదా పని. మరి మస్తిష్కం ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలో నీకు తెలుసా? తెలియదు. సరే, ఇప్పుడు ఏమైనా పని చేయబుద్ధి అవుతుందా? నేను వెళ్ళి అక్కడ బజార్లో కూరగాయలు తీసుకురామని అనుకోండి, తీసుకొని రాబోతుందా? రావట్లేదు. ఎందుకు? 2వ రకమైన ఆరోగ్యం ఏంటి? శారీరక ఆరోగ్యం. ఒకటి మానసిక ఆరోగ్యం, రెండోది శారీరక ఆరోగ్యం. శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలా ఉండకూడదా? ఉండాలి. శరీరం ఉత్సాహంగా ఉండాలా ఉండకూడదా? ఉండాలి. ఉత్సాహంగా ఉండాలి, శరీరం ఉత్సాహంగా ఉండాలి. మనం మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. అయితే ముందు శారీరకంగా చూద్దాము. ఉదయం మీరు లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మీకోసం సూర్యుడు ఆగిండా ఉదయం? అయ్యో భయానికి లేవలేదు, నిద్ర లేవలేదు, వాళ్ళు లేచిన తర్వాత నేను ఉదయిస్తానని సూర్యుడు ఆగిండా? ఆగలేదు. సూర్యుడు రావడానికి పూర్వమే మనం లేవాలి. అలా లేవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు పిల్లవాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, కాలు వెనికింది, లేకపోతే ఇక్కడ జారి పడ్డాడు. ఏం చేస్తారు? ఇప్పుడు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తారు. వైద్యుడు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? మొత్తం పరీక్షలు చేసేసి ఇక్కడ ఎముక ఇరిగింది, ఎముక ఇరగడాన్ని ఏమంటారు? ఫ్రాక్చర్ అంటున్నారు కదా. ఫ్రాక్చర్ అయితే డాక్టర్ ఏం చేస్తాడు? వైద్యుడు ఏం చేస్తాడు? కట్టు కడతాడా? చిన్న కట్టు కడుతున్నాడా, పెద్ద కట్టు కడుతున్నాడా? పెద్ద కట్టు. అంటే మీ స్నేహితుడు ఎప్పుడైనా బడికి ఇంత కట్టుతో ఇలా రాగా చూసిందా? చూసినాం. మరి అంత చిన్న పిల్లవాడికి అంత పెద్ద దెబ్బ తాకుతుందా? పెద్ద కట్టు కట్టొచ్చా? లేదు, వాళ్ళకి దెబ్బ తాకూడదు. వాళ్ళ ఎముకలు చాలా బలంగా ఉండాలి కదా. ఎముకలు బలంగా లేవు. ఎందుకు బలంగా లేవు? ఆలోచించినారా ఎప్పుడైనా మీరు? ఆలోచించలేదు. ఎందుకు బలంగా లేవు అంటే వాడు ఉదయం లేవడు కాబట్టి. వాడు ఉదయం లేవకపోవడానికి, వాడి ఎముకలు బలంగా ఉండకపోవడానికి కారణం ఏమిటి మీకు తెలుసా? ఇప్పుడు మీకు ఏమైనా దెబ్బ తాకింది అనుకోండి, ఒకరు రండి ఇక్కడికి, ఎవరైనా ఒకళ్ళు, ఈ అబ్బాయి ఉన్నాడు, తొందరగా రావాలి బద్ధకంగా. ఈ అబ్బాయి ఉన్నాడు, ఒకవేళ ఆడుతూ కోసుకపోయింది అనుకుందాము, ఏం జరుగుతుంది? వీడికైనా మీ అందరికైనా కానీ ఏం జరుగుతుంది? రక్తం వస్తుంది. మన తెలుగు భాష ఉన్నది కదా, మనం తెలుగులో మాట్లాడుకుందాం, సరేనా? బ్లడ్ అనేది మన భాష కదా, పరాయి భాష. ముందు మాతృభాష ప్రాధాన్యత ఇద్దాం, దాని తర్వాత పరాయి భాష మనం మాట్లాడుకుందాం. కోసుకుంటే ఏమవుతుంది? రక్తం వస్తుంది. రక్తాన్ని ఆంగ్లంలో ఏమంటారు? బ్లడ్ అంటారు. మరి అక్కడ రక్తం కారుతూనే ఉంటుందా, లేకపోతే ఏమైనా జరుగుతుందా? ఆగిపోతుంది. అంటే రక్తం గడ్డగడుతుంది కదా. రక్తం గడ్డగడుతుంది అంటే ఎందుకు రక్తం గడ్డగట్టింది ఎప్పుడైనా ఆలోచించినారా మీరు? రక్తం ఎందుకు గడ్డగడుతుంది? కాల్షియం ఉండడం వల్ల గడ్డగడుతుంది. అర్థమవుతుందా? ఎముకలు బలంగా ఉండాలంటే ఏం కావాలి? కాల్షియం కావాలి. రక్తం గడ్డగట్టాలంటే ఏం కావాలి? కాల్షియం కావాలి. ఇప్పుడు మన కండరాలు ఉన్నాయి కదా, మజిల్స్ ఉన్నాయి కదా, ఆ మజిల్స్ మీద మనం పని చేసేది. మన కండరాలు చాలా ఉత్సాహంగా ఉండాలంటే ఏం కావాలి? కాల్షియం కావాలి. మన పళ్ళు బలంగా ఉండాలంటే ఏం కావాలి? కాల్షియం కావాలి. మన కంటి చూపు బాగుండాలంటే ఏం కావాలి? కాల్షియం కావాలి. మన జుట్టు రాలకుండా ఉండాలి, మన జుట్టు బాగుండాలంటే ఏం కావాలి?
కాల్షియం కావాలి. ప్రతి చోట కాల్షియం అవసరం కదా. మన గుండె పని చేయాలన్నా కాల్షియం కావాలి, మన ఊపిరితిత్తులు పని చేయాలన్నా కాల్షియం కావాలి, మన మూత్రపిండాలు పని చేయాలన్నా కాల్షియం కావాలి. ప్రతి ఒక్క దానికి శరీరానికి కాల్షియం కావాలా. మన మస్తిష్కం పని చేయాలన్నా కాల్షియం కావాలి. కాల్షియం లేకుండా అసలు మనం ఏమైనా చేయొచ్చా? కాల్షియం లేకుండా మనం ఏమైనా చేయొచ్చా? చేయలేము. అంటే ప్రతి ఒక్క విషయానికి, మన మానసిక ఆరోగ్యానికి కాల్షియం కావాలి, మన శారీరక ఆరోగ్యానికి కూడా కాల్షియం కావాలి కదా. కావాలా వద్దా? కావాలి. కావాలి. మరి ఆ కాల్షియం మనకి ఎక్కడి నుంచి అందుతుంది? ఎలా అందుతుంది ఆ కాల్షియం మనకు? మనం తినే తిండి నుంచి అందుతుంది. అమ్మ రోజు పాలు తాగమంటుందా? తాగమంటుంది. పాలలో ఏముంటుంది కాబట్టి తాగమంటుంది? కాల్షియం ఉంటుంది. ఇంకా వేరే కూరగాయలు మనం తినాలా? తినాలి. ఎందుకు తినాలి కూరగాయలు? కాల్షియం ఉంటుంది కాబట్టి తినాలి. థమ్స్అప్ లో కాల్షియం ఉంటుందా? ఉండదు, అందుకే తాగకూడదు. లేస్ లో కాల్షియం ఉంటుందా? ఉండదు, అది తినకూడదు. కురుకురేలో కాల్షియం ఉంటుందా? అది ఉండదు, అందుకే అది తినకూడదు. అంటే మన కాల్షియం అందించే ఆహార పదార్థాలు మాత్రమే మనం తీసుకోవాలి. సరే, నువ్వు కాల్షియం ఉన్న ఆహారం తీసుకున్నావు, కాల్షియం ఉన్న ఆహారం తీసుకున్నావు. మరి ఇప్పుడు కాల్షియం ఉన్న ఆహారము నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని గొంతు దిగుతుంది. ఆహారం గొంతు దిగి ఎక్కడికి వెళ్తుంది? అన్నవాహిక ద్వారా ఎక్కడికి వస్తుంది? పొట్టలోకి వస్తుంది. ఇప్పుడు ఆహారం పొట్టలో ఉంటుందా? పొట్టలో ఏం జరుగుతుంది చెప్పండి? ఆహారం ఏం జరుగుతుంది పొట్టలో? ఆహారం డైజెషన్. అయితే మన మాతృభాష తెలుగు కదా, దాన్ని ఏమంటారు? జీర్ణం అవుతుంది. మాతృభాష ప్రాధాన్యత ఇద్దాం, తర్వాత ఆంగ్ల భాష మాట్లాడుకుందాం. అంటే పొట్టలో ఆహారం ఉంటే ఆహారానికి ఏమవుతుంది? ఆహారం జీర్ణం అవుతుంది. ఆ జీర్ణాన్ని ఆంగ్లంలో ఏమంటారు? డైజెషన్ అంటారు. అంటే మనం తీసుకున్న ఆహారం జీర్ణమైంది కదా, డైజెషన్ అయింది కదా, ఆ పొట్ట నుంచి ఆహారం ఎక్కడికి వస్తుంది? పొట్ట తర్వాత వచ్చే భాగం ఏంటి? చిన్న పేగు అంటారు. దాన్ని ఆంగ్లంలో ఏమంటారు? స్మాల్ ఇంటెస్టైన్ అంటారు. అంటే మొత్తానికి మనం తీసుకున్న ఆహారం మొత్తానికి ఎక్కడికి వచ్చింది? స్మాల్ ఇంటెస్టైన్ వచ్చింది. అంటే మనం తీసుకున్న ఆహారంలో కాల్షియం ఉండేనా? ఉండే. ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? చిన్న పేగు నుంచి ఎక్కడికి వెళ్తుంది ఆహారం? ఎక్కడికి వెళ్ళాలి? రక్తంలోకి వెళ్ళాలి. అంటే ఆహారం, చిన్న పేగులో ఉన్న ఆహారంలో ఉన్న కాల్షియం ఇప్పుడు ఎక్కడికి రావాలి? రక్తంలోకి రావాలి. అలా రక్తంలోకి వచ్చిన కాల్షియం ఏమంటారో తెలుసా? చిన్న పేగులో నుంచి రక్తంలోకి వచ్చే కాల్షియం ఏమంటారో తెలుసా? అబ్జార్ప్షన్ అంటారు. ఆ ప్రక్రియను ఏమంటారు? అబ్జార్ప్షన్. తెలుగులో ఏమంటారు దీన్ని? శోషణం అంటారు. ఇప్పుడు కాల్షియం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు కాల్షియం ఎక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కాల్షియం ఎక్కడికి వచ్చింది? రక్తంలోకి వచ్చింది. ఏ ప్రక్రియ ద్వారా వచ్చింది? శోషణ ప్రక్రియ ద్వారా కాల్షియం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? చిన్న పేగు నుంచి రక్తంలోకి వచ్చింది. ఇప్పుడు రక్తంలో కాల్షియం పెరుగుతుందా? ఇప్పుడు కోసుకపోయింది అనుకోండి, మనకు ఇప్పుడు కోసుకపోయింది అనుకోండి, రక్తంలో కాల్షియం ఉంది కదా, రక్తం ఎక్కువ పోతుందా తక్కువ పోతుందా? ఇప్పుడు తక్కువ పోతుంది. పోనే పోదు, వెంటనే గడ్డగడుతుంది. అంటే ఇప్పుడు రక్తం గడ్డగట్టాలంటే కాల్షియం కావాలా? కావాలి. అంటే మనకి దెబ్బలు తాకినప్పుడు మన ఒంట్లో నుంచి రక్తం పోకుండా ఉండాలంటే కాల్షియం కావాలా? కావాలి. కాల్షియం కావాలి. పద్ధతిగా మీరు కాల్షియం కావాలా? కాల్షియం కావాలి. అంటే ఇప్పుడు రక్తంలో కాల్షియం లేదనుకోండి, దెబ్బ తాకింది అనుకోండి, రక్తస్రావం అంటే బ్లీడింగ్ జరుగుతూనే ఉంటుంది. అలా జరగకుండా మనం ప్రాణాలతో ఉండాలి అంటే రక్తంలో కాల్షియం కావాలి. సరే, ఈ రకంగా బాగా ఈ చేతిని ఇలా లేబట్టండి. లేబట్టండి అందరూ. ఈ చేతిని లేబట్టండి, ఈ చేతిని లేబట్టండి. మళ్ళీ ఈ చేతిని ఇలా తిప్పండి. ఇలా తిప్పగలుగుతున్నారా? తిప్పగలుగుతున్నారు కదా. అంటే ఇంత చర్య జరుపుతున్నారు కదా, నేను ఇంత చెప్తే మీరు చేయగలుగుతున్నారు కదా. ఈ బలం ఎవరిచ్చినారు? ఎముకలు ఇచ్చినాయి, కండరాలు ఇచ్చినాయి. మన ఎముకలకు ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? కాల్షియం వల్ల వచ్చింది. కండరాలకి బలం అంటే మజిల్స్ కి బలం ఎక్కడి నుంచి వచ్చింది? కాల్షియం. అంటే కాల్షియం ఉంటే రక్తం గడ్డగట్టడానికి మాత్రమే కాదు, కాల్షియం దేనికి కావాలి? ఎముకలు బలంగా ఉండడానికి కావాలి. మళ్ళీ మన కండరాలు పనిచేయడానికి కాల్షియం కావాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. చూపు బాగుండాలంటే కాల్షియం కావాలి. చిత్తులు బాగుండాలంటే కాల్షియం కావాలి. మన గుండె బాగుండాలంటే కాల్షియం కావాలి. మన మస్తిష్కం బాగుండాలంటే కాల్షియం కావాలి. ప్రతి దానికి కాల్షియం కావాలి కదా. ఎక్కడ నుంచి అందుతుంది కాల్షియం? రక్తంలో నుంచి మొత్తం శరీరం అంతా, రక్తం నుంచి మొత్తం శరీరం అంతా సరఫరా అవుతుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు ఇక్కడ వస్తువు ఉన్నది కదా, ఈ వస్తువు మీరు అందరూ చెప్పండి. వస్తువా? వస్తువా?
రాలేదు. అరే మీ మాట వినట్లేదు అది. ఇంకోసారి చెప్పండి. వస్తువా 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 ఓ వస్తువా వస్తువా ఓ వస్తువా వస్తువా ఇక్కడ నుంచి ఇక్కడికి రా. ఇక్కడ నుంచి ఇక్కడికి రా. అరే మళ్ళీ రావట్లేదు. మరి ఎట్లా దాన్ని రాబట్టడం? ఎవరైనా చేయగలరా పని? చేయగలుగుతా. దా. ఆ, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందా? ఈ వచ్చింది. వస్తువు ఇక్కడికి వచ్చిందా? అంటే వస్తువు తనంతట అదే వచ్చిందా లేకపోతే ఎవరైనా తీసుకొచ్చి వచ్చిందా? ఎవరో తీసుకొస్తే వచ్చింది. ఒకరు పని చేయాలి కదా. ఆ. ఇప్పుడు నేను చెప్తున్నా నేను. ఇప్పుడు కాల్షియం ఎక్కడ ఉన్నది? చిన్న పేగులో ఉన్నది. చిన్న పేగు నుంచి ఎక్కడికి రావాలి? రక్తంలోకి రావాలి. మరి దానంతటదే వస్తుందా? రాదు. మరి ఎవరు తీసుకురావాలి దాన్ని? నువ్వు తీసుకొస్తావా? లేదు. నువ్వు తీసుకొస్తావా? లేదు. నువ్వు తీసుకొస్తావా? లేదు. మరి ఎవరు తీసుకొని వస్తారు? సూర్యకిరణం తీసుకొని వస్తారు. మరి సూర్యుడు తీసుకొని రావాలంటే సూర్యుడు వచ్చినప్పుడు సూర్యుడు రాకముందే మన సూర్యుడు గురించి ఉండాలా ఉండకూడదా? ఉండాలి. అంటే సూర్యుడు రాకముందే మనం మేల్కోవాలి. అలా మేల్కోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మొదటి కిరణం మన మీద పడేలా సూర్యుడికి అభిముఖంగా ఉండాలి. సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. సూర్యుడి మొదటి కిరణం మన మీద పడుతుంది. మొదటి కిరణం మంచి కిరణము. అలా పడడం వల్ల సూర్యుడు మనకి ఇచ్చే విటమిన్ పేరు ఏంటో తెలుసా? డి విటమిన్ విటమిన్ డి. విటమిన్ డికి ఇంకో పేరు కూడా ఉన్నది. దాన్ని ఏమంటారు? సన్షైన్ విటమిన్. ఇంగ్లీష్లో సన్షైన్ విటమిన్ అంటారు. మరి తెలుగులో ఏమంటారు? సూర్యరశ్మి విటమిన్ అంటారు. విటమిన్ అంటే అర్థం ఏంటిది? మనకు ప్రాణాన్ని ఇచ్చే విటమిన్ అంటారు. మరి సూర్యుడు వచ్చిన తర్వాత కూడా నువ్వు లేవకపోతే సూర్యుడిని కాల్షియం విటమిన్ డి ఇస్తాడా? ఆ విటమిన్ డి ఏం చేస్తుందంటే చిన్న పేగుల్లో ఉన్న కాల్షియం ని రక్తంలోకి తీసుకొని వస్తుంది. ఆ విటమిన్ డి ఏం చేస్తుంది? చిన్న పేగులో ఉన్న కాల్షియం రక్తంలోకి తీసుకొని వస్తుంది. ఇట్లా చిన్న పేగుల్లో ఉన్న కాల్షియం రక్తంలోకి రావడాన్ని ఏమంటారు? అబ్జార్ప్షన్ అంటారు. ఏమంటారు? అబ్జార్ప్షన్ దాని తెలుగులో పేరేమిటి? శోషణం. శోషణం. అబ్జార్ప్షన్ తెలుగులో ఏమంటారు అంటే శోషణం. ఈ రకంగా కాల్షియం యొక్క శోషణం జరుగుతుంది. అలా జరిగిన తర్వాత ఈ కాల్షియంలో ఈ రక్తంలోకి వచ్చింది కదా, ఈ రక్తం కాల్షియం ని ప్రతి ఒక్క కణం దగ్గర తీసుకుపోతుంది. మన ఒంట్లో ప్రతి ఒక్క కణం అంటే ప్రతి ఒక్క సెల్ బతకాలంటే ఏం కావాలి? ప్రతి ఒక్క సెల్ కి కాల్షియం కావాలి. ఇలా కాల్షియం అందుతుంది కాబట్టి ప్రతి ఒక్క కణం ఉత్సాహంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క కణం ఉత్సాహంగా పనిచేసినప్పుడు మనం కూడా ఉత్సాహంగా ఉంటామా? ఉత్సాహంగా ఉంటాం. రెండు రకాల ఆరోగ్యం కావాలి కదా. ఏంటి అవి? ఒకటి మానసిక ఆరోగ్యం, ఇంకొకటి శారీరక ఆరోగ్యం. ఒకటి మానసిక ఆరోగ్యం, ఇంకొకటి శారీరక ఆరోగ్యం. ఇప్పుడు కాల్షియం అనేది మస్తిష్కానికి అందుతుంది కాబట్టి మనసు బాగుంటుంది. కాల్షియం అనేది కండరానికి అందుతుంది కాబట్టి కండరాలు బాగా పనిచేస్తాయి. కాల్షియం అనేది ఎముకలకు అందుతుంది కాబట్టి ఎముకలు బాగా పనిచేస్తాయి. కాల్షియం అనేది రక్తంలో ఉన్నది కాబట్టి రక్తం చిక్కదనం ఎక్కువ అవుతుంది. కాల్షియం అనేది గుండెకి అందుతుంది కాబట్టి గుండె బాగా పనిచేస్తుంది. కాల్షియం అనేది మూత్రపిండాలకు అందుతుంది కాబట్టి మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. కాల్షియం అనేది కంటికి అందుతుంది కాబట్టి కన్ను బాగా పనిచేస్తుంది. ఈ రకంగా ప్రతి ఒక్క అవయవం కూడా చాలా ఉత్సాహంగా ఆరోగ్యకరంగా పనిచేయడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు, అనుకున్నది సాధించవచ్చు. అర్థమైందా? మరి రేపటి నుంచి ఉదయాన్నే లేస్తారా? సరే. ఇప్పుడు కాల్షియం లేకపోవడం వల్ల ఉదయం లేకపోవడం ఎన్ని నష్టాలు మీరు చూశారు కదా. ఇప్పుడు చూడండి, మీకు రేపటి నుంచి ఉదయాన్నే లేస్తున్నారు కదా, ఎన్ని లాభాలు ఉంటాయి ఇప్పుడు చూడండి. స్నానం చేయాలి. నమస్కారాలు
शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यं ॐ शान्ति शान्ति शान्तिः जय श्री राम जय श्री कृष्ण जय श्री कृष्ण बड़केला अरेस्ट में అమ్మయ్యా చంద్రకమా గగాగా ఏరా మయాంక్ మిత్ర ఇవాళ ఏంటి బడికి చాలా తొందరగా వచ్చేసారు ప్రతిరోజు ఆలస్యంగా వస్తారు కదా ఈరోజు చాలా తొందరగా లేచాము అత్తయ్య. త్వరగా లేచారా ఆహా. ఎలా ఉంది అయితే మీకు ఇవాళ చాలా బాగుంది మనసు ఎలా ఉంది చాలా ఉత్సాహంగా ఉంది ప్రశాంతంగా ఉండదా చాలా ప్రశాంతంగా ఉంది ఏమి చేశారు ఉదయం నుంచి మీరు మేము ఉదయాన్నే లేచి సూర్యకిరణాల ముందు రాకముందే ఉదయాన్ని లేచి సూర్య నమస్కారాలు చేసి మేము దండధారం చేసి స్నానం చేశాము ఆహా, సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచారన్నమాట అవును ఇది మంచి ఆరోగ్య సూత్రం రా ఇది ఉదయాన్నే లేవాలి సూర్యోదయానికి పూర్వమే లేవాలి అయితే నేను చెప్పిందంతా కూడా మీ మనసు పట్టినట్టు మీరు ఇలా చేయండి మీరు జీవితంలో ఏమి కావాలనుకున్నారో అది అవుతారు మీరు ఏం సాధించాలనుకున్నారో అది సాధిస్తారు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణులు అవుతారు అప్పుడు మిమ్మల్ని అందరూ మెచ్చుకోవడం జరుగుతుంది అమ్మా నాన్న సంతోషం కలుగుతుంది సమాజం మెచ్చుకుంటుంది మీ ఉపాధ్యాయులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు పైగా మీరు మీ మనసు బాగుంటుంది మీ శరీరం కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇకపై ఇటువంటి ఆరోగ్య సూత్రాలే పాటించండి ఆరోగ్యంగా ఉండండి సూర్యుడు మన మిత్రుడు అర్థమైందా మిత్ర సూర్యుడు మన మిత్రుడు అందుకే సూర్యుడితో స్నేహం చేయాలి సూర్యుడితో స్నేహం చేయాలంటే సూర్యుడి కోసం మనం నిరీక్షించాలి కదా అందుకే సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి అంటే రాత్రి ఏం చేయాలి ఆలస్యం నిద్రకి వెళ్ళాలా తొందరగా నిద్రకి వెళ్ళాలా తొందరగా. అంటే తొందరగా నిద్రకి వెళ్ళాలంటే ఫోన్ చూడాలా చూడొద్దు చూడాలా చూడొద్దు చెట్టు పెట్టాలా చేయొద్దు తినాలా? త్వరగా మీ కార్యాలు చేసుకొని త్వరగా నిద్రపోండి ఉదయాన్నే లేవండి ఆరోగ్యంగా ఉండండి అనుకున్నది సాధించండి అర్థమైందా అర్థమైంది అందరికీ అర్థమైందా అందరికీ అర్థమైంది మీరు కూడా పాటిస్తారా పాటిస్తాం అయితే పాటిస్తారని నేను అనుకుంటున్నా జై శ్రీరామ జై శ్రీ జై కృష్ణ శ్రీ కృష్ణ जय श्री राम जय श्री कृष्ण